సో హౌ ఆర్ యు? మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. సూపర్ ఫైర్. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. మీరెంత బాగా చెప్పారు తెలుసా ఇంట్రొడక్షన్. చాలా కూల్ గా, చాలా వెరీ నైస్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా. సో విజయదశమి అనగా మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. మనం సెలబ్రేట్ చేస్తాం అది నవరాత్రి కూడా ఇంట్లో. సో ఆ నవరాత్రి తర్వాత ఆబ్వియస్లీ విజయదశమి డేలో రామ్లీలా గ్రౌండ్కి వెళ్ళి అక్కడ బర్న్ ద రావణ సుర. సో అది ఒక చాలా మంచి మెమరీ ఉంది నా మైండ్లో. అంటే 9 days కూడా మీకు అంటే ఇంట్లో చేస్తారా పూజ? అవునవును, పూజలు చేస్తాం. ఆ తర్వాత దియా కూడా లైట్ ద దియా. అండ్ అవును, ఫస్ట్ నవరాత్రి నుంచి లాస్ట్ నవరాత్రి వరకు మేక్ షూర్ దట్ దియాస్ లిట్. అది ఒకటి. ఆ తర్వాత నా నాని ఇంట్లో, మై మదర్స్ మదర్, నా నాని ఇంట్లో యూ డూ అ లాట్ ఆఫ్ భజన్స్. అది కూడా ఒక మంచి మెమరీ ఉంది. సో నాకు చాలా చాలా ఇష్టం ఈ పండుగ. ఓకే, అంటే మీరు ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అవుతారు? నేను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను. ఎందుకంటే నవరాత్రి, స్పెషలీ నవరాత్రి డేలో మనం ప్రసాదంలో అది పూడి, ఆలు, చనా అండ్ హల్వా పెడతాం. అవును. సో చిన్న చిన్న అమ్మాయిలు వస్తారు. అవును, వస్తారు. అవును. సో ఐ డూ దట్ స్టిల్. నార్త్ లో డిఫరెంట్ ఉంటుంది, సౌత్ లో డిఫరెంట్ ఉంటుంది. సార్ యాక్చువల్లీ డిఫరెన్స్, కానీ స్పిరిట్స్ ఏముందండి అంటే నవరాత్రికి ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది ఎయిర్ లో. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. సో ఆర్ యూ స్పిరిచువల్ పర్సన్ ఇన్ జనరల్ గా? చాలా స్పిరిచువల్ అండి లైఫ్లో. అంటే చిన్నప్పటి నుంచి నాకు చదవడం చాలా ఇష్టం. సో నేను చాలా బుక్స్ చదివాను. అండ్ నేను ఒక ఫ్రంట్ వెంచర్ని అంటే స్కూల్ లైఫ్లో. సో స్పిరిచువల్ బుక్స్, మైథాలజీ, ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను పూజలు కూడా చేస్తాను. నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. అంటే మీరు షూటింగ్స్ లో ఉన్నప్పుడు నాకు చిన్న బ్యాగ్ ఉంది, అందులో నేను పూజల సామాన్ పెడతాను. అది దియా, అగరబత్తి, కానీ చేస్తాను, తప్పకుండా చేస్తాను. సో అంటే నవరాత్రిలో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు మీరు, కంప్లీట్ గా స్పిరిచువల్ పర్సన్. మీకు అది వర్తించదేమో అంటే డాక్టర్ అవ్వాల్సి యాక్టర్ అయ్యానని? ఎందుకంటే మీరు ఐఏఎస్ అవుదాం అనుకున్నారు కదా. ఐఏఎస్ చిన్నప్పుడు నుంచి నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండేది, కానీ నేను మిడిల్ క్లాస్లో పెరిగాను. సో అప్పుడు నా థాట్ ప్రాసెస్ మారింది. ఎందుకంటే సింగింగ్ ఈజ్ అ వెరీ అన్స్టేబుల్ థింగ్ కదా, యాక్టింగ్ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్. కానీ సింగింగ్లో షిఫ్ట్ అయ్యాను. అంటే అప్పుడు ఐ థాట్ స్టడీయింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను. సో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చినాయి ఫిల్మ్స్లో. సో నేను ఒక్క ఫిల్మ్ చేశాను, బట్ రాస్ క్యాఫే. ఆ తర్వాత కూడా ఐ హ్యాడ్ దిస్ థింగ్ దట్ ఓకే, ఇది వర్క్ అవ్వకపోతే నేను మళ్ళీ